దీపం వెలుగు పంపకంలో దిక్కుల తేడాలుంటాయా? నినదించే శబ్దానికి పండిత పామర భేదముంటుందా? రాలిపడే చినుకులకు అస్పృశ్యత తెరల అడ్డుంటుందా? వీచే గాలి రెక్కలకు గుడిసెల వివక్షలుంటాయా? అనుభవాల గాయాలపై నిలబడే నేర్పరితనమే వర్తమానం. నిర్వేదంలోని నిర్మాణాత్మకపు వెలుగే భవితవ్యపు సంకేతం. ప్రేమను మించిన ఓదార్పు జగతిలోన ఏదీ లేదని తీర్మానం. పంతాలు మరచిపోయి కలిసిపోవుటే జీవితపు మాధుర్యం. కోపం కలుపు వెంట తీసివేయడం ప్రమాణమనుకో. సంచిలో విత్తనాలేసుకొని తుప్పల్లో వెదజల్లడం అలవర్చుకో. మంచి సంఘటనలను తాపీగా నెమరేయడం పనిగా పెట్టుకో. ప్రేమను పంచుతూ సాగడం జీవన చర్యలో భాగంగా చేసుకో. అత్యవసర స్థితిలో అనవసర కార్యాలు చేపట్టే విలువలేనితనం. మాట్లాడే మాటల్లో బాధ్యతారాహిత్యపు కన్ను మిన్నుగాననితనం. ఎదుటి వారిని ఏమీ తెలియని వారి క్రింద ఎద్దేవా చేసే వెర్రితనం. చదివిన చదువులన్నీ మరచి దద్దమ్మల్లా మెలిగే చుప్పనాతితనం. 360 డిగ్రీల కోపం కోణాన్ని సున్నాకు తగ్గించే నేర్పరితనాన్ని నేర్వాలి. మెదడు చెడును స్పృశించకుండా వదిలిపెట్టే అలవాటు చేసుకోవాలి. బాధల్ని ఆనందంతో భాగించి శేషం శూన్యం చేసే ఎక్కాన్ని చదవాలి. గడియారంతో పోటీ పడే గణితంతో జీవిత పోరాటాన్ని సాగించాలి. నిద్ర కలల్లో నవ్వే పసివాని పెదవుల్లా వికసిస్తున్న పువ్వులు. విసుగులేని ప్రయాసతో పదింతల బరువు తరలిస్తున్న చీమలు. విచక్షణ లేకుండా అమాయక రైతుల రక్తం పీల్చే దళారి దోమలు. సాగర తీరంలో ప్రేమికుల రాతలను చెరిపేస్తున్న అలల చేతులు. క్షణికపు ఆవేశమే అశనిపాతమై బ్రతుకు గొళ్ళాన్ని తెంపివేసేది. చేసిన చిన్నపాటి సహాయమే అక్షయపాత్రగా తిరిగి ఆదుకునేది. శూన్యం నుండి మొదలైన పయనమే అనంతానికి కొనసాగేది. ప్రేమసాగర తరంగమే మేఘ సందేశ కావ్యంగా రూపుదాల్చేది. బాధల్ని చూసి మీసాల చాటున నవ్వే పెదవులు ఎవడిక్కావాలి? చదువు పుస్తకాల మూటల్ని విప్పి అక్షరాల పక్షులై విహరించాలి. ప్రేమ చెట్లను నాటి ఆకుల వింజామరలతో స్వేదాన్ని తొడవాలి. ముసురు వానలకు
అంతరాల అడ్డుగోడలు నాని కూలిపడాలి. శూన్యంగా బ్రతుకీడ్చడం నిష్ప్రయోజనపు కార్యక్రమమే. కదల్లేనంతగా తిండి తినడం గుర్రు పెట్టి నిద్రించడానికే. చెట్లు లేని సామ్రాజ్యం పిచ్చివాళ్ల సందోహ సమాహారమే. నిద్రపోయే అక్షరాలు పేలని ఆలోచనల మందు సామగ్రే. నా మాట వింటూ ఈ వీడియోని వీక్షించిన అభిమానులందరకు నా వినమ్ర ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తప్పకుండా రాయండి. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి. సర్వదా మీ అందరి క్షేమం కోరుకునే దాసరి నాగభూషణం.